నిలబడద్దు వేదిక మీద అందరూ కూడా కిందికి పోయి దయచేసి మీ సీట్లలో కూర్చోవలసింది. కూడా దండోర ఉద్యమానికి అండగా ఉండి మరి ఎప్పటికప్పుడు ఉద్యమానికి సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి వెంకటన్న గారికి కూడా మనందరి తరఫున మరి ఒక పద్ధతి క్రమశిక్షణగా ఈ ఉద్యమాన్ని నడిపించడానికి ముందుకు నడుస్తున్నాం. పెద్దలారా మేధావులారా తప్పకుండా నాయకత్వానికి అండగా నిలబడండి. జాతి లక్ష్యం వరీకరణ పూర్తయినంత వరకు దాకా పోరాటంలో మేము ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అమరవీరుల లక్ష్యం ఎస్సీ/ఎబిసి వరీకరణ సాధించే వరకు దాకా పోరాటంలో నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై మాదిగ. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు, అమరవీరుల ఆశయాలను పాపన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాదిగ మేధావులు, కళాకారులు, రచయితల కవుల ప్రొఫెసర్ల ఐక్యత. జై మాదిగ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994. మల్లిక గారు అట్లాగే శంకర్ గారు వేదికపైకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ప్రముఖ కళాకారులు, గాయకులు ప్లీజ్. జూలై 7 తారీఖు నాడు అది ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మందితో పుట్టినటువంటి దండోరా మరి ఆంధ్ర ప్రాంతాల వారి అనుకుంటే ఆంధ్ర, రాయలసీమ, అల్ముకురి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు, ప్రతి గుడిసెకు, ప్రతి ఇంటికి దండోర ఉద్యమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని కూలినాలి చేసి కష్టపడ్డటువంటి మాదిగ జాతి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మరి తల్లులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అయ్యలకు అందరికీ సందర్భంగా 30 ఏళ్ల దండోరా రజతోత్సవాల శుభ సందర్భంగా వారికి ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఇట్టి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర రాజధాని కేంద్రంగా రవీంద్ర భారతి ప్రాంగణంలో సభ నిర్వహించుకున్నటువంటి సభకు, రజతోత్సవాల మహాసభకు సభాధ్యక్షులు గౌరవనీయులు మాదిగ దండోరా మలిదాస ఉద్యమ రథసారథి, మాదిగ జాతి ప్రగతి స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి ఈరోజు కోర్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ బాధ్యులు, తాలూకా, మండల, గ్రామ స్థాయి నిర్మాణం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు 30 ఏళ్ల పోరాటంలో మనం సాధించవలసిందేంది మాదిగ జాతి విముక్తి కోసం. ఒకనాడు మాదిగ దండోరా మాదిగ హక్కుల కోసమే కాకుండా ఇది మానవ హక్కుల దండోరగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించే విధంగా కృషి చేయడానికి కారకులైనటువంటి మాదిగ జాతి పెద్దలకు, ఉద్యమ మేధావులకు, మరి కవులకు, కళాకారులకు, రచయితలకు, మాదిగ జాతి కార్మికులకు, శ్రామికులకు అందరికీ సందర్భంగా వారికి వందనాలు, జయభీములు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ వేదిక ద్వారా. మరి ఈ కార్యక్రమానికి మాదిగ దండోరా 30 సంవత్సరాల ఆవిర్భావ సదస్సుకు గౌరవ జాతి పెద్దలను కొందరు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తే వారు సమయానుకూలంగా సభ ప్రారంభం కాలేక కొందరు రాలేకపోయారు. ఇది సీజన్, వర్షాకాల సీజన్. రైతులకు, కార్మికులకు, కూలీనాలు చేసుకునే వారికి ఇది పని దినాల సమయం కాబట్టి కొందరు దారిలో ఉన్నారు, వచ్చిన వారు బయట ఉన్నారు. నిర్వాహకులు దయచేసి అందరినీ మీటింగ్ ప్రాంగణంలోకి వచ్చే విధంగా చొరవ చూపాల్సిందిగా నేను నిర్వహణ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మాదిగ జాతి ముద్దుబిడ్డ మానకొండూరు మరి శాసనసభ్యులైనటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మన జాతి పక్షాన 30 సంవత్సరాల రజతోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా. ఎందుకంటే జాతిలో ఎంతోమంది ప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా మన జాతికి నేను సైతం ఈ జాతి జన్మనిచ్చింది జాతి కోసం. ఈరోజు 7 తారీఖు నాడు దండోరా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నా సమయం, నా టైం అంతా కూడా జాతికి అంకితం చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చిన కవంపల్లి సత్యనారాయణను ఈ జాతి ఎంఆర్పిఎస్ మేడి పాపన్న నాయకత్వంలో చరిత్రలో ముందుకు నడిపిద్దామని చెప్పేసి పాపన్న గారి ఆలోచన ప్రకారంగా
మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలవగానే ఆంధ్ర మరి రాయలసీమ రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా నలుమూలల నుంచి హాజరైన నేను కోర్టుకు పోయినప్పుడల్లా వదిన తప్పకుండా పలకరించుకొని ఇక్కడికి వస్తాను. సరే, సమయం కూడా ఎక్కువ అవుతుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, దీనికి విచ్చేసిన పెద్దలు, మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున జై భీమ్, జై భీమ్, లాల్ సలాం అనరా? మీరు మేము మనం అందరం ఒకటేనే. అవునన్నాక మీలో రక్తం ఎరుపు లేదా? తెల్లగుందా? ఎరుపు అంటేనే అంత భయం ఎందుకు? అది థ్యాంక్ యూ. జై భీమ్, లాల్ సలాం, నీల్ సలాం. మిత్రులారా, మాదిగ దండోరా ఎందుకు పుట్టిందో, దేనికోసం పుట్టిందో, మన హక్కులను మనం కాపాడుకోవడానికి ఎంత కృషి చేస్తున్నామో, 30 సంవత్సరాలుగా ఎంత తపన పడుతున్నామో, వెలివాడలన్నీ ఊరు వాడలు కావాలని చెప్పేసి కూడా మేము కూడా బహుజన బతుకమ్మ ద్వారా ఆ నినాదాన్ని మోసుకుంటూ పల్లె పల్లెన వాడవాడన తిరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకని ఇవాళ వెలివాడలు ఊరు వాడలు అయ్యేంత వరకు మనమంతా ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో అరుణోదయ అడుగు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి, ముందడిగే ఉంటుందని చెప్పేసి కూడా మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. తమ్ముడు మిత్ర రాసినటువంటి ఆ పాట మీరందరూ వినే ఉంటారు. మాది గోల్ల, అరే మాది గోల్ల, మాది గోల్ల డప్పులొచ్చనే, మానవ హక్కుల దండోరేసి, 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 మాట వరుస చిచ్చిన హక్కుల బాటనైన దక్కాల, మాది గోల్ల డప్పులొచ్చనే, మానవ హక్కుల దండోరే, మాది గోల్ల డప్పులొచ్చనే, మానవ హక్కుల దండోరేసి. 30 ఏళ్ల పండగ పుట్టినరోజు పండగ జరుపుకుంటున్న సందర్భంగా అరుణోదయ తరఫున ఉద్యమ జేజేలు. ఇంతకుముందు మేడిపాపన్న చెప్పినట్లు, నేను నా కులాన్ని మర్చిపోయి 50 ఏళ్లుగా పాట పాడుతున్నా. నా కొడుకు భాస్కర్ నన్ను నోరారా అమ్మ అని పిలుస్తాడు. నాకున్నటువంటి డప్పు మీద ఉన్నటువంటి మక్కువని అర్థం చేసుకుని నాకు ఒక డప్పు గిఫ్ట్గా ఇచ్చింది ఈ మధ్యనే. అది భద్రంగా దాచుకున్నాను. తోల్ డప్పు. ఇంతకుముందు చాలామంది మాట్లాడి ఉంటారు. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. పెద్దలు గౌరవనీయులు అన్న ఎమ్మెల్యే గారు డాక్టర్ సత్యనారాయణ గారు. డాక్టర్ తెలుసా మీకు అందరికీ? తను డాక్టర్. సమాజానికి పట్టిన చీడకి నా వంతు కర్తవ్యం అంటూ తను మందులు ఇవ్వడానికి మన ముందుకు వచ్చింది. అందుకే సత్తన్నకు మరొకసారి నమస్కారం. వేదిక మీద ప్రొఫెసర్ మల్లేశం గారు, మా అన్న ఇటిక్యాల పురుషోత్తం అన్న. ఇక ఆయన ఉన్నాడంటే అంత దడదడని అక్కడ. అట్లనే ఇప్పటిదాకా పాట పాడిన తమ్ముడు చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా పాడారు. చాలా సంతోషం. మీ గొంతు వినే అవకాశం వచ్చింది మాకు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అంతటికీ ఆర్గనైజ్ చేయడానికి సూత్రధారి అన్నీ తానై నడిపిస్తున్నటువంటి మా అన్న మేడి పాపన్న. వదిన వచ్చిందా ఇక్కడికి? వచ్చింది. మేడి పాపన్నకు మరొకసారి అరుణోదయ నుంచి ఉద్యమాభినందనలు. మాదిగదంలో మరొకసారి అరుణోదయ విప్లవ జేజేలు. ఈ డప్పుకు ఒక అరుదైనటువంటి గౌరవం కూడా ఈ మధ్య దక్కడం, అది డప్పు భాస్కర్కి బిస్మిల్లా ఖాన్ అవార్డు రావడం, దానికి కృషి చేసినటువంటి మా అన్న మామిడి హరికృష్ణ గారికి వేదిక మీదుగా మరొక్కసారి ఆయనకు నా వైపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా నిజంగా అరుదైన గౌరవం అది. అసలు డప్పేంది?
డప్పు మీద కూడా పిహెచ్డి ఉంటుందా? డప్పు మీద కూడా చేస్తారా? డప్పుకు కూడా అవార్డు వస్తుందా అని నాతోటి కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారు. ఉంటుంది, ఉంటే గింటే డప్పుకే ఉండాలి. నీ సావులోను, నీ బతుకులోను, నీ పండగలోను, నీ పబ్బంలోను డప్పు లేకుంటే ఏదీ లేదు. అందుకోసం డప్పుకున్నటువంటి ఆ ప్రాముఖ్యతని, డప్పుకున్నటువంటి ఆ స్థాయిని మరింతగా పైకెత్తుకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, మనము ఎవరికి వాళ్ళంగా విడివిడిగా ఉంటే లాభం లేదు. మనమందరం ఒకతాటి మీదకి రావాలి. అసలు మన జాతి బిడ్డలు ఎంతమందిని, ఎన్ని కోట్ల మందిని? మరి మనమందరం ఒకటైతే అవతలోని బలం ఎంత? అందుకోసం మనమంతా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మేడి పాపన్న నా దగ్గరికి వచ్చి ఈ ప్రోగ్రాంకి రావాలని ఆహ్వానించినప్పుడు నన్ను ఒక కోరిక కోరాడు. నరనల్ల వేగల్ల పాట తప్పనిసరిగా పాడాలి మీరు ఆ వేదిక మీద అని. అంటే బహుశా అందులో అంతా మాదిగ బిడ్డలే, అమరులైనటువంటి వాళ్ళంతా. మీ అందరికీ తెలుసు, నూకల మరి ఎన్కౌంటర్లో అందరూ మాదిగ బిడ్డలే, అమరులైనటువంటి వాళ్ళు. ఆ అమరత్వం మరొకసారి ఈ వేదిక మీదుగా మీతో కలిసి జ్ఞాపకం చేసుకున్నాం. కష్టజీవుల పల్లెలో మాయన్న, కష్టజీవుల పల్లెలో మాయన్న, మోదుగు పువ్వులెరిపో మాయక్క, మోదుగు పువ్వులెరిపో మాయక్క, మోదుగు పువ్వులెరిపో మాయక్క. పండ కులములకు ఆ పల్లె సంఘమే రణరంగము, రామన్న స్వామన్నను ఆ పల్లె కడుపు నిండా గన్నదో, ధర్మన్నదే ధర్మలో ఆ పల్లె రాసుకుంది ఓడిలో, సాహసాల పూరు పుట్టి పేరాయ నల్ల రేగల్ల, నల్ల రేగల్ల ఎర్ర కలువల పూలు పూసే మాయన్న, ఎర్ర కలువల పూలు పూసే మాయన్న. రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగిడేలా బరుసుకుందో మాయ, నింగిడేలా బరుసుకుందో మాయక్క. మంటరగి నుంచి ఆపడు మంటల్ని ఆపలేరు ఎవరో మాయన్న, ఆపలేరు ఎవరో మాయన్న, ఆపలేరు ఎవరో మాయన్న. హరిశన్న ఎల్లన్న ఆటో పల్లె వీరపుత్రులో మాయక్క, పల్లె వీరపుత్రులో మాయన్న, పల్లె వీరపుత్రులో మాయన్న. జీవదానాలతో ఆ పల్లె అల్లడిల్లిపోయెనో, జ్యోతక్క మాటలతో ఆ పల్లె జ్యోతులయ్యి వెలిగెనో, చిన్నారి చైతన్యను ఆ పల్లె చెయ్యెత్తి దీవించెనో. అశోకు సవాలు గర్జించిపోరంగా, అశోకు సవాలు గర్జించిపోరంగా, మల్లేశము తగువ మళ్ళీ రచించగా. నల్ల రేగల్ల, నల్ల రేగల్ల ఎర్ర కలువల పూలు పూసే మాయక్క, ఎర్ర కలువల పూలు పూసే మాయక్క. రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగిడేలా బరుసుకుందో మాయక్క, నింగిడేలా బరుసుకుందో మాయక్క. సూర్యుడు పడమటి వెళ్ళంగా గోదలొచ్చే వేళనో మాయక్క, గోదలొచ్చే వేళనో మాయన్న, గోదలొచ్చే వేళనో నాయక్క. చల్లని ఆగాలి వెళ్ళంగా వేడెక్కే పోలీసు సుడిగాలి వీచే మాయక్క, పోలీసు సుడిగాలి వీచే మాయన్న, పోలీసు సుడిగాలి వీచే మాయన్న. రాగానే గొల్లవాడల చెల్లిరో, దేవన్న ఇంటి చుట్టూ ఆ పల్లె గద్దలై వాడారు, పిరుగుల గడ్డట్టుగా వేల చూటాలు కాచారు. బయటికొచ్చి నోళ్ళ బలి తీసుకునేటి, బయటికొచ్చి నోళ్ళ బలి తీసుకునేటి యుద్ధ నీతి లేని దోపిడీ రాజ్యంలో. నల్ల రేగల్ల, నల్ల రేగల్ల ఎర్ర కలువల పూలు పూసే మాయన్న, ఎర్ర కలువల పూలు పూసే మాయక్క. రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగిడేలా బరుసుకుందో మాయక్క, నింగిడేలా బరుసుకుందో మాయక్క. వ్యూహంలోని అభిమన్యుడి లాగా కడదాక పోరాడెనో అశోకు, కడదాక పోరాడెనో అశోకు, కడదాక పోరాడెనో అశోకు. లక్షమంది సేన తమ వెంట ఉందని గొంతెత్తి నినదించెనో జ్యోతక్క, గొంతెత్తి నినదించెనో జ్యోతక్క, గొంతెత్తి నినదించెనో జ్యోతక్క. ఎదురు దెబ్బ దెబ్బకు దెబ్బన్నదే చైతన్య, ఎదురు దెబ్బ
దిశనే ఎంగిలవుతులొద్దని నలుగురు లొంగేది లేదన్నరే మంటల్లో వాడుతున్నా గుండె గంటయు మోగుతుండ్రే చివరి నెత్తుని పట్టు చిరునవ్వులొరిగింది చివరి నెత్తుని పట్టు చిరునవ్వులొరిగింది చిరుగాలి ఏడుగురి సంగీతమయ్యింది నల్లరే గల్ల నల్లరే గల్ల ఎర్ర తలవల పూలు పూసే మాయన్న ఎర్ర తలవల పూలు పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగిడేలా వరుసుతుందో మాయ నింగిడేలా వరుసుతుందో మాయ కాలకాడ జిల్లాల కన్న తల్లి పేరు తెగని ఊరు లేడురో మాయన్న తెగని ఊరు లేడురో మాయన్న తెగని ఊరు లేడురో మాయన్న గడప గడప కన్నీళ్ళతో గడిచి మూగబోయినాదో మాయక్క మూగబోయినాదో మాయక్క మూగబోయినాదో మాయక్క గోదారిలో ఎనడుగు పల్లె నడతన పల్లి నడుగు ఎందుకు కోరు నడుగు ఆ కళ్ళతో మారిపేట నడుగు కన్నీళ్ళు ఇంకిపోని దుమార రామింట వాడనడు సరుగుల గంగన్న కొట్టలి రామన్న సరుగుల గంగన్న కొట్టలి రామన్న దళనేత భాస్కరుల వీర చరిత్ర నడుగు నల్లరే గల్ల నల్లరే గల్ల ఎర్ర కలవల పూలు పూసే మాయన్న ఎర్ర కలవల పూలు పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి లింగిడేలా వరుసుతుందో మాయక్క లింగిడేలా వరుసుతుందో మాయక్క అన్న వినరన్న అన్న వినరన్న అత్తలార వినరే మాయన్న అత్తలార వినరే మాయన్న అత్తలార వినరే మాయన్న. మరి పిలవగానే వచ్చినటువంటి విజయన్న గారు మరి విజయన్న గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన మాదిగ ప్రజా ప్రతినిధులు మాదిగ ప్రజా ప్రతినిధులు మాదిగ నాయకులు మహాదిగ ప్రజలకు స్వాగతం సుస్వాగతం. గుర్రం జాషువా అంటారు, బాకీ పడ్డతో ఈ భారతావని ఈ మాదిగ జాతికి వేడి పద్మ గారు వేదికపై రావాల్సిన కోరుతున్నాం. ఈ మాదిగ జాతికి ఏ విధంగా బాకీ పడింది, ఎందుకు బాకీ పడింది, ఏ రూపంలో బాకీ పడిందో ఈ పాటతో చెబుతున్నా. పుడమికే తొలి సూరి బిడ్డలమైన ఘనతే మాదిగా పుడమికే తొలి సూరి బిడ్డలమైన ఘనతే మాదిగా రజమేలిన రాజుల కులాలకే పునాదిగా మాదిగా మహాదిగా మాదిగానే మహాదిగా బాకీ పడ్డదో ఈ భారతావని మాదిగ జాతికి మనసున్న జాతికి బాకీ పడ్డదో ఈ భారతావని మాదిగ జాతికి మనసున్న జాతికి గుర్రం జాషువా గమనించి చెప్పాడు గుర్రం జాషువా గమనించి చెప్పాడు గతమంతా వెతికితే నిజమంతా చెబుతుంది బాకి పడ్డదో ఈ భారతావని మాదిగ జాతికి మనసున్న జాతికి బాకి పడ్డదో ఈ భారతావని మాదిగ జాతికి మనసున్న జాతికి. అయ్యా 40 సంవత్సరాల క్రితం చరిత్ర చెబుతున్నా. గొట్టపు బాబులు లేని ఆ కాలంలో పెద్ద బాబులే ఉన్న ఆ కాలంలో గొట్టపు బాబులు లేని ఆ కాలంలో పెద్ద బాబులే ఉన్న ఆ కాలంలో విద్యుత్తు మోటార్లు రాని ఆ కాలంలో పెట్రోల్ ఇంజన్లు లేని ఆ కాలంలో చర్మంతో బొక్కెళ్ళు చేసి రయ్యంటూ నీటినే తోడి చర్మంతో బొక్కెళ్ళు చేసి రయ్యంటూ నీటినే తోడి
పంటలే పండి నా ఒక్కరి స్వార్థం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత 3 ఉస్తాద్ అవార్డులు వచ్చినాయి. ఒక గొల్ల ఆయనకు వచ్చింది, ఒక లంబడ ఆయనకు వచ్చింది, ఒక మాదిగ ఆయనకు వచ్చింది. ఈ ముగ్గురికి కాదు, ఎవరికి అవార్డ్స్ వచ్చినా 10 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వము. నాకు ఒక డ్రీమ్ ఉందన్న, మీరేమన్నా అనుకోండి, చచ్చిపోయేంత వరకు 1 ఎకరం జాగా నేను హైదరాబాద్లో ఇస్తే రేపటి తరానికి ఇప్పుడున్నటువంటి ఈ కీబోర్డ్స్ మీద ఎట్లయితే మనం సరిగమ పదనిసలు వాయిస్తామో దాన్ని రేపటి తరానికి అందించాలని చాలా లాంగ్ రన్ తోటి పోతున్నా. దానికి ప్రభుత్వం సహకరిస్తే నేను చచ్చిపోయేంత వరకు మన వాళ్ళకి నేర్పిస్తా. వెస్టర్న్ బ్యాండ్కు దీటుగా డప్పును అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతా. కాబట్టి ఆ ప్రయోగం నాకు అంత మంచి అవకాశం ఇచ్చిందంటే మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్. ఆ సార్ కూడా చాలా ధన్యవాదాలు. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే క్షమించండి, ఏం ఎక్కువ మాట్లాడలేదని అనుకుంటున్నా. మధ్యలో ఒకసారి నా పర్ఫార్మెన్స్ చేస్తాను. చాలా ధన్యవాదాలు అన్న.